ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్. భారత్పై ఎప్పుడు ఏ విధంగా దాడి చేయాలా అని గోతికాడ నక్కలా చూస్తూనే ఉంటుంది. అమాయకులను ఎంచుకుని వారిలో ఉగ్రవాదాన్ని నూరిపోసి పాములా పెంచుతోంది. అలాంటి వారికి అడ్డానే జమ్మూ కాశ్మీర్. అక్కడ ఎప్పుడూ ఉగ్ర నాగులు నివసిస్తూ ఉంటాయి. అదును దొరికితే ఇండియాపై దాడి చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఓ మీడియా సంస్థ సహాయం చేస్తుందట. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పురిగొల్పుతున్నట్టు ఆరోపణలు రావడంతో స్టేట్ అధికారులు రంగంలోకి దిగారు. మీడియా సంస్థలో తనిఖీలు చేశారు. ఆ సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. ఆ సంస్థలో ప్రాణాంతక ఆయుధాలు దొరికాయి. ఇంతకీ ఆ మీడియా సంస్థ ఏంటి, దానిలో దొరికిన ఆయుధాలేవి, ఇప్పుడు మోదీ సర్కార్ ఏం చేయబోతోంది? జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ టైమ్స్ మీడియా ఆఫీసులో తూటాలు లభ్యం. ఎస్ఐఎస్ సోదాల్లో AK-47 బుల్లెట్లు, పిస్టల్ రౌండ్స్, గ్రెనేడ్ లీవర్స్ స్వాధీనం. వేర్పాటువాదానికి అనుకూలంగా ప్రసారాలు చేస్తున్నారని ఆరోపణలు. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్పై FIR. భారతదేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఉగ్ర నెట్వర్క్ను కూడా ఛేదించే పనిలో ఉన్నారు అధికారులు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వైద్యుడు ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడు కావడంతో అక్కడి పోలీసులు కూడా ఉగ్ర నెట్వర్క్పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో మీడియా సంస్థ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై రాష్ట్ర దర్యాప్తు సంస్థ SIA రైడ్స్ నిర్వహించింది. ఈ రైడ్స్ లో AK-47 బుల్లెట్లు, ఒక పిస్టల్, గ్రెనేడ్ లీవర్లతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏజెన్సీ తెలిపింది. ఈ వార్తాపత్రిక మేనేజర్ సంజీవ్ కెర్నీని ఆయన ఇంటి నుంచి పిలిపించి కార్యాలయాన్ని తెరిపించారు. కాగా కొన్ని రోజుల క్రితం ఆ వార్తాపత్రికపై FIR నమోదైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. దేశ వ్యతిరేక విషయాలను ప్రచురించారనే ఆరోపణలతో కశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ కాశ్మీర్ కార్యాలయంపై గతంలో దాడి కూడా జరిగింది. ప్రస్తుతం ఈ పత్రిక గత కొన్ని నెలలుగా ప్రచురణ నిలిపేసింది. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్పై కేసు నమోదు చేశారు. దేశానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల వేర్పాటువాద సమాచారాన్ని చేరవేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, ఉగ్రవాద భావజాలాలకు మద్దతునివ్వడం వంటి ఆరోపణలపై కశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ ప్రధాన కార్యాలయంపై రైడ్స్ నిర్వహించినట్లు SIA అధికారులు తెలిపారు. కశ్మీర్ టైమ్స్ లో సోదాలపై జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి స్పందించారు. ఈ దాడులు మీడియాపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జమ్మూలోని మరో పెద్ద మీడియా సంస్థపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలు వారి పని చేస్తున్నాయి, అయితే ఉద్దేశపూర్వకంగా కొన్ని సంస్థల లక్ష్యంగా దాడులు చేయకూడదని అన్నారు. ఒకవేళ వారు ఏదైనా తప్పులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాని వారిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దాడులు చేయకూడదని అన్నారు. మీడియా అనేది ప్రజాస్వామ్యం 4వ ఎస్టేట్, వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. జమ్మూలో మరో పెద్ద మీడియా సంస్థ కూడా ఉంది. అక్కడ వార్తలు రాస్తుంటారు, దానిపైన దృష్టి పెట్టాలి. ఆ సంస్థకు ఎక్కడి నుంచి అంత పెద్ద ప్రకటనలు వస్తాయి? అంత పెద్ద పత్రికను నడిపేందుకు ఎక్కడి నుంచి నగదొస్తోంది? ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే అందరిపైన చేపట్టాలని సురీందర్ చౌదరి అన్నారు. बीजेपी को अपना एक व्हाइट पेपर लेके आना चाहिए। पिछले 11 साल और एक ये साल जो उनको हो गया, बताए बीजेपी को क्या काम किए हैं। अब जो रूटीन में फंड आते हैं, अगर कोई हम पॉपुलरिटी के फंड आते हैं, कहते हैं जी दिल्ली से। भाई दिल्ली से तो तनख्वाह भी तो दिल्ली से आती है। यहाँ कौन सी चीज, कौन सा पैसा दिल्ली से नहीं आता? हर चीज तो दिल्ली से आता है। बट आप बताएं, एक साल में बीजेपी वाले कौन सा प्रोजेक्ट स्पेशल वहां से लेके आए बिना इस सरकार के? उमरतुल्ला सरकार के बिना कौन सा प्रोजेक्ट है? मुझे एक प्रोजेक्ट गिना दें। इसलिए मैंने कहा ना, बातें करने जाएं, डिबेट करने जाएं, आ जाए मेरे से डिबेट कर लें। अब आपको मैं बाइट दूंगा, वन साइड हो जाएगी। मेरे सामने आके बात कर लें। हाँ, वैसे आके गिदड़ बब्बियां मार सकते हैं, वो हम ये कर देंगे, हम वो कर देंगे। కశ్మీర్ టైమ్స్ జమ్మూ కాశ్మీర్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది. కశ్మీర్ టైమ్స్ ను వేద్ భాసన్ 1952లో స్థాపించారు. 1964 వరకు వీక్లీగా ఉన్న ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది. కశ్మీర్ టైమ్స్ అనేది భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ నుండి ప్రచురితమయ్యే భారతీయ ఆంగ్ల భాష దినపత్రిక. పలు నివేదికల ప్రకారం జర్నలిస్టు వేద్ భాసన్ ఆధ్వర్యంలో
నడుస్తున్న కశ్మీర్ టైమ్స్ కొంతకాలంగా జమ్మూ నుంచి దాని ప్రింట్ ఎడిషన్ ప్రచురణను నిలిపేసింది. ఇప్పుడు ప్రధానంగా ఈ పత్రిక ఆన్లైన్లో పనిచేస్తోంది. భాసిన్ మరణం తర్వాత దీనిని ఆయన కుమార్తె అనురాధ భాసిన్, ఆమె భర్త ప్రబోధ్ జామ్వాల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరు అమెరికాకు వెళ్లి గత కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ వెబ్సైట్ కు ప్రబోధ్ ఎడిటర్ గా, అనురాధ మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నట్టు సమాచారం. ఇక 2021-22 నుంచి ఈ పత్రిక ప్రింటింగ్ నిలిపేశారు. కేవలం ఆన్లైన్ ఎడిషన్ మాత్రం ఇస్తున్నారు. అయితే వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఈ పత్రికపై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ నిధులతో ఓ వేర్పాటువాది అమెరికాలో ఏర్పాటు చేసిన సెమినార్లో కశ్మీర్ టైమ్స్ పత్రిక వ్యవస్థాపకుడు వేద్ భాసిన్ పాల్గొనడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పత్రికపై భారత వ్యతిరేక ఆరోపణలు మరింత పెరిగాయి. మరోవైపు మీడియాలో వస్తున్న ఈ వార్తలను, ఆరోపణలను కశ్మీర్ టైమ్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు సంబంధించి తమకు అధికారిక సమాచారం ఇది లేదని ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రానికి హాని కలిగించే కార్యకలాపాలు అంటూ ఎస్ఏ చేసిన ఆరోపణలని నిరాధారమైనవని పేర్కొంది. తమ కార్యాలయంపై దాడి తమ వాయిస్ను అణిచివేసేందుకు చేసే మరో ప్రయత్నంలో భాగమేనని ఆరోపించింది. తమ కార్యాలయం గత 4 సంవత్సరాలుగా మూసివేశామని, ప్రింట్ ఎడిషన్ 2021-2022లో నిలిపేయగా డిజిటల్ గా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని వివరించింది. రాష్ట్రానికి తమ కార్యాలయాలపై దాడి చేసే అధికారం ఉండొచ్చు, కానీ నిజాలను మాట్లాడే తమ నిబద్ధతపై దాడి చేయొద్దని పేర్కొంది. జర్నలిజం నేరం కాదు, జవాబుదారీతనం రాజద్రోహం కాదు. తమపై ఆధారపడిన వారికి సమాచారం ఇవ్వడం కొనసాగిస్తామంటూ ఎడిటర్లు ప్రబోధ్ జమ్వాల్, అనురాధ్ భాసిన్ ప్రకటించారు. ఢిల్లీ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అనడంలో అవాస్తవమేమీ లేదని ఏకంగా పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా అన్వరుల్ హక్కు ఒప్పుకున్నారు. బలూచిస్తాన్లో భారత్ రక్తం చిందిస్తూనే ఉంటే తాము ఢిల్లీ ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు భారత్ను దెబ్బ కొడతామని గతంలోనే హెచ్చరించారని, చెప్పినట్లుగానే తాము ఇప్పుడు దానిని చేసి చూపించామని గర్వంగా ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ వ్యవహారానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. इस खाकसार के पहले जुमले पर ये जुमले तब्दील हुए और रिकॉर्ड ने ये बात सुनी, तारीख ने, कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के कि अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे। और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी। चंद दिनों बाद हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक त्यारों की गिनती पूरी नहीं हुई। ఢిల్లీ పేలుళ్ల వెనుక సరిహద్దు ఆవల ఉన్న శక్తుల హస్తం ఉందని భావిస్తున్న తరుణంలో అన్వరుల్ హక్కు ప్రకటనను భారత నిఘా వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. పాకిస్తాన్ నాయకులు బహిరంగంగానే దాడులకు బాధ్యత వహించడం ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల్ని యుద్ధ వాతావరణం వైపు నెట్టివేస్తోందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కశ్మీర్ టైమ్స్ లో గన్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో వెతికే పనిలో పడ్డారు. పుట్టలో దాగి ఉన్న ఉగ్ర నాగుల్ని వెతుకుతున్నారు.